అందరికీ నమస్కారం. నేను చెప్తున్న కథలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. మనిషి కన్నా డబ్బుకే విలువెక్కువ. ఓ కన్నీటి కథ. కథలోకి వెళ్దాం. ఉదయం 12:30 గంటల సమయం. సరోజినీదేవి మెటర్నిటీ హోంలో డాక్టర్ సరోజినీదేవి, గైనకాలజీ స్పెషలిస్ట్. ఉదయం నుంచి పేషెంట్లతో ఉక్కిరిబిక్కిరయ్యి కాస్త ఊపిరి పీల్చుకునే సమయం కూడా లేదు. అలాంటి సమయంలో డాక్టర్ సరోజినీదేవి తీరికను చెడగొడుతూ ఆమె కారు డ్రైవర్ డాక్టర్ని విసిగిస్తున్నాడు. 15 నిమిషాల నుంచి డ్రైవర్ రంగయ్య చెప్పిందే చెబుతూ, అడిగిందే అడుగుతూ, ప్రార్థించిందే ప్రార్థిస్తూ ఆవిడ సహనాన్ని పరీక్షిస్తున్నాడు. అయితే సరోజినీదేవి డాక్టర్, అందులోనూ ప్రైవేట్ ప్రాక్టీస్ కావటం వల్ల అనేక సమయాల్లో ఆవిడ చిరాకుని, కోపాన్ని పైకి కనిపించకుండా ఉంచగలటంలో తనకి చాలా అనుభవం ఉంది. కనుక ముఖానికి నవ్వు పులుముకొని మృదువుగా తన అభ్యర్థిని తిరస్కరిస్తుంది. ఇక్కడ నాకెలా వీలవుతుంది చెప్పు రంగయ్య? నువ్వే చూస్తుంటావు కదా, పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తూ ఉంటారు. ఎప్పుడు ఒక్క రూమన్నా ఖాళీగా ఉండదు చూసావా అంటుంది ఆవిడ అతనితో. అమ్మమ్మ, అలా అనకండి అమ్మగారు. దానికి రూములవి ఎందుకమ్మా? ఏ వరండాలో పక్కేసినా పడుంటుంది. మీ చెయ్యి చల్లటిది. ఏదో మీ దయవల్ల ఈసారైనా బిడ్డ దక్కుతాడని ఆశ. అంతకంటే ఏం లేదమ్మగారు. రంగయ్య జుడ్డులా పట్టుకొని అప్పటికి 10 సార్లు అడుగుతూనే ఉన్నాడు. ఏమిటో నీ పిచ్చి? నీకెందుకు ఆ భయం? పెద్ద ఆసుపత్రిలో చేర్పించు. నేను అక్కడి డాక్టర్లతో జాగ్రత్తగా చూడమని ఫోన్ చేసి చెబుతాను. ఇక్కడికి చాలా పెద్దవాళ్ళు వస్తుంటారు. ఇక్కడ ఖర్చు కూడా నువ్వు భరించలేవు. నీ పెళ్ళాన్ని ఎక్కడుంచితే ఏమైంది చెప్పు అని అంటుంది సరోజిని డాక్టర్. రంగయ్య దీనంగా చూస్తూ, మీ దయ అమ్మగారు. 3 సార్లు 3 బిడ్డలు. పుట్టకుండానే 2 పుట్టి, పుట్టాక ఒకరు చనిపోయారు. ఈసారన్నా బిడ్డ దక్కకపోతే నా భార్యకు పిచ్చెక్కిపోతుందమ్మగారు అంటాడు. అబ్బబ్బా, నీ గోల నీకే కాని నా మాట వినిపించుకో కదా. నీ పెళ్ళానికేం పర్వాలేదు, నిన్నేగా చూశాను. అంతా సవ్యంగానే ఉంది. మరో 20 రోజుల్లో కాన్పు కావచ్చు. నొప్పులు రాగానే పెద్ద ఆసుపత్రికి తీసుకువెళ్ళు. నేను వెంటనే ఫోన్ చేసి చెప్తాను వాళ్ళకి అని అంటుంది సరోజిని. బిడ్డ చనిపోతే దానికి వాళ్ళేం చేయగలరు అని రంగయ్య అనగానే, వాళ్ళు మాత్రం ఏం చేయగలరు అంటుంది సరోజిని. అదే అమ్మగారు, ఊరిలో మీ పేరు చెప్పినా, మీ చేయి తగిలినా తల్లి బిడ్డ క్షేమం అంటారు. అందుకనే మీ హాస్పిటల్లో చేర్చుకోండి అమ్మగారు అంటాడు రంగయ్య. రంగయ్య, నువ్విక్కడ ఖర్చు భరించలేవు, అది నీకు తెలుసు కదా. మళ్ళీ ఇక్కడికే తీసుకొస్తానంటావేంటి అని కోపంగా సరోజిని అడిగేసరికి, నిజమమ్మగారు, మీ దయ ఉంచుతారని అడిగాను. లేకపోతే మాలాంటి వాళ్ళు ఈ నర్సింగ్ హోమ్ దరిదాపులకు వచ్చే అర్హత కూడా లేదని నాకు తెలుసు. మీరైతే నాకు భరోసా, ధైర్యం అని చెప్పి అన్నాడు రంగయ్య. ఆ మాటలకి ఇక ఏమీ మాట్లాడక మౌనంగా ఉంటుంది సరోజ. అదే సమయంలో నిగనగలాడుతున్న ఒక పెద్ద నల్లటి కారు వచ్చి ఆ హాస్పిటల్ ముందు ఆగింది. ఆ కారుని దానిలో నుంచి దిగుతున్న ఖరీదైన మనుషుల్ని చూడగానే, సరే సరే తర్వాత చూద్దాంలే, ఇంకా టైం ఉందిగా. ఆ వేళకి ఒక రూమ్ గాని ఏదైనా గది ఖాళీగా ఉంటే నేనే ఇక్కడ డెలివరీ చేయిస్తాను, ఇక వెళ్ళు అని అంటుంది సరోజినీదేవి. ఆ కొంచెం మాటకే రంగయ్య ముఖం కలకల్లాడిపోయింది. దేవుడు మిమ్మల్ని సల్లగా చూస్తాడమ్మా అంటూ కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు రంగయ్య. సూటు బూటుతో 80 దాటిన ఒక ఆయన, ఆయన వెనకాలే పట్టు చీరలో ఒక ఆవిడ, ఆవిడ పక్కనే నెలలు నిండిన ఒక యువతి సరోజినీదేవి గదిలోకి వచ్చారు. వాళ్ళ కార్లని, ధరించిన బట్టల్ని చూసి వాళ్ళ ఆస్తి ఎంతో నిర్ణయించటంలో సరోజినీదేవికి అలవాటైన పని. గుమ్మంలో వాళ్ళని చూస్తూనే రోగం తెలుసుకోకుండా వాళ్ళ చేత ఎంత బిల్లు కట్టించుకోవచ్చు అని మనసులో లెక్కలేసుకోవటం సరోజినీదేవికి అలవాటు.
గదిలోకి వాళ్ళు రాగానే సరోజినీదేవి ఒక నవ్వు నవ్వి కూర్చోండి అన్నట్లు సైగ చేసింది. దానికి వాళ్ళు చాలా ప్రశాంతంగా ఎదురు కూర్చుంటారు. మా అమ్మాయి మా కూతురు 9వ నెల వచ్చింది. ఓసారి చూపించి రూము కాస్త ముందుగా బుక్ చేసుకుందామని ఇంకా ఏదో చెప్పపోయాడు ఆ పెద్ద మనిషి. మంచి పని చేశారు. మా నర్సింగ్ హోంలో కనీసం 15 రోజుల ముందన్నా రూమ్ బుక్ చేసుకోపోతే ఖాళీ ఉండదు అని తను కావాలనే గొప్పగా తన హాస్పిటల్ గురించి వివరిస్తూ ఉంటుంది. అది విన్నామండి, అందుకే వచ్చాము. మీరోసారి అమ్మాయిని చూసి ఏ తేదీల్లో డెలివరీ కావచ్చో చెప్తే రూము రిజర్వ్ చేసుకుంటామన్నాడు ఆయన. ఓకేనమ్మా, నీ పేరేంటి అని అడుగుతుంది సరోజినీదేవి. నా పేరు మాధవి అని సమాధానమిస్తుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయికి మొదటి కాన్పేనా? అల్లుడు గారేం చేస్తున్నారు అని అడిగింది డాక్టర్. ఆవిడ చప్పున ముఖాలు చూసుకున్నారు. జవాబు చెప్పడానికి గుటకలు మింగారిద్దరు. అలాంటి ప్రశ్నలు ఏదో అలవాటు తప్ప వాళ్ళ జవాబులు వినే ఓపిక, ఇంట్రెస్ట్ లేని సరోజినీదేవి వాళ్ళ జవాబు ఇవ్వకపోవటాన్ని కూడా గమనించలేదు. మొదటి కాన్పే అన్నాడు ఆయన. అప్పటికే కుర్చీలో నుంచి లేచి నర్సు అమ్మాయిని గదిలోకి తీసుకెళ్ళు అంది డాక్టర్. అమ్మాయిని పరీక్షించటం అయ్యాక అమ్మాయి చాలా బలహీనంగా ఉంది. మందులు టానిక్కులు అవి ఏమిప్పించటం లేదా అంది అలవాటైన గొంతుతో. డాక్టర్కి అలా అనటం అలవాటు. మామూలు అని తెలియని తల్లిదండ్రులు ఆందోళనగా ముఖాలు చూసుకున్నారు. మరేం భయం లేదు కదా, అంతా సరిగా ఉందా అండి అని వాళ్ళమ్మ కంగారు పడుతూ అడిగింది. భయం ఏం లేదనుకోండి, అయినా మీరు కాస్త ముందుగా తీసుకురావాల్సింది. సరే, ఇప్పుడు ఇంక నా దగ్గరికి తీసుకొచ్చారు కనుక ఇక మీరు భయపడాల్సిన అవసరం లేదు. అన్నే నేను చూసుకుంటాను. అమ్మా, నీకు ఇంజెక్షన్లు ఇస్తాను, రోజూ చేయించుకోగలవా అని వాళ్ళ కూతుర్ని అడుగుతుంది. తప్పకుండా అండి అని ఆ అమ్మాయి తల ఊపుతుంది. సరే అని చెప్పి ఇంజెక్షన్లు రాస్తుంది. ఇంజెక్షన్లు మీరే ఇస్తారా, లేదంటే మేము వేరే హాస్పిటల్ దగ్గరికి అని ఏదో అడుగబోతాడు ఆ పెద్ద ఆయన. వెంటనే అర్థమైనట్టు, మీ ఇష్టమండి, ఎవరొచ్చినా ఇయ్యవచ్చు, కానీ ఎప్పటికప్పుడు ఈమె పల్స్ పట్టుకొని ఎలా ఉంది, ఇంప్రూవ్ ఉందా లేదని చెక్ చేయాలి. నా దగ్గరికి వస్తే నేను చెక్ చేస్తాను. వేరే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చెక్ చేస్తారో చేయరో, వాళ్ళు ఎలా చూస్తారో నాకు తెలియదు కదా అని కావాలని అంటుంది. ఆ మాట అన్న తర్వాత తప్పకుండా ఈ హాస్పిటల్కే వస్తారు అని ఆ విషయం సరోజినీదేవికి తెలుసు. అందుకే సరోజినీదేవి అలా మాట్లాడింది. సరోజిని మెటర్నిటీ హోమ్ కలకత్తా నగరంలోనే మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. డాక్టర్ సరోజిని గైనకాలజిస్ట్ స్పెషలిస్ట్ అనటంలో ఆ చుట్టుపక్కల బాగా నానుడి. ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నవాళ్ళు కొంచెం డబ్బులున్నా సరే ఆ హాస్పిటల్కే వస్తారు. విజిటింగ్ ఫీజు 1000 రూపాయలు. ఆవిడ నర్సింగ్ హోమ్లో గది అద్దె 5000 రూపాయల దాకా ఉంటుంది. నార్మల్ డెలివరీ అయితే 50,000 బిల్లు, కాస్త కాంప్లికేటెడ్ ఆపరేషన్ అయితే 1,00,000 పైనే మాట. అయినా సరే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఇంటికి వస్తారు. ఎక్కడా కూడా తల్లికి కానీ బిడ్డ కానీ చనిపోయినట్టు ఒక్క మిస్టేక్ కూడా లేకపోవటంతో డబ్బుల కన్నా మనుషులే ముఖ్యమని చెప్పి అప్పులు చేసైనా సరే ఆ హాస్పిటల్కి జనాలు వస్తూ ఉంటారు. హాస్పిటల్ వాతావరణం చాలా బాగుంటుంది. ఖరీదైన పరదాలు పరిచి ఉంటుంది. ప్రతి ఒక్క గదిలోనూ గులాబీల ఫ్లవర్ వాజులు అరేంజ్ చేసి ఉంటుంది. డబ్బులు పోతే పోయాయి, కానీ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందనుకుంటూ ఉంటారు చాలామంది. అంతేకాకుండా హస్తవాస్త మంచిది అని బయటికి వెళ్ళేటప్పుడు అంటూ ఉంటారు. ఆవిడ ఎంత అందంగా నాజుగ్గా ఉంటుందో ఆ హాస్పిటల్ కూడా అంతే అందంగా ఉంటుంది. కానీ తెలిసిన వాళ్ళకు మాత్రమే తెలుసు, ఆవిడ పైకి మాత్రమే అందంగా ఉంటుంది, తన మనసంతా వికారంతో కఠినంగా ఉంటుందని. డబ్బు సంపాదించటమే తప్ప మనుషులకి, బంధవ్యాలకి, ఇలాంటి వేటికేమీ తన మనసులో స్థానం లేవని. పాపం పుణ్యమని 10 రూపాయలు కూడా తగ్గించదు. కావాలంటే ఇంకొక 50 రూపాయలు ఎగస్ట్రా అడిగే రకమైన మనిషి.
కాన్పుకి పేషెంట్ని టేబుల్ మీదకి ఎక్కించిన దగ్గర నుంచి తెగ గాబరా పడిపోతూ ఉంటుంది డాక్టర్ సరోజినీదేవి. 4 గట్టి నొప్పులు పడనియ్యదు. అయ్యో అయ్యో, పిల్ల అలసిపోతుంది, అంత అలసిపోకూడదు, అయ్యో పాపం అమ్మాయి ఓర్చుకోలేకపోతుంది అంటూ సొంత కూతురు నొప్పులు పడుతుంటే చూడలేని తల్లిలా గిలగిల్లాడుతుంది. లాభం లేదు, ఇక అమ్మాయికి ఆపరేషన్ చేయాల్సిందే అంటూ హడావుడి పడుతుంది. అలా గాబరా పడే డాక్టర్ని చూసి నొప్పులు పడే ఆడవాళ్ళ భర్తలు, తల్లిదండ్రులు నిజంగా ఈ డాక్టర్ ఎంత మంచిది, ఎంత జాలిగుండా, పేషెంట్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇక ఏ డాక్టరు పేషెంట్లని తన సొంత పిల్లల్లా చూసుకుంటారు చెప్పు. ఈ డాక్టర్ చాలా గొప్పది అని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఎన్నో కాన్పులు చూసిన డాక్టర్లు అలా మాట్లాడరు. సరోజినీదేవి కావాలనే చెప్పి వాళ్ళ దగ్గర మంచిది అన్న పేరు కోసం అలా నటిస్తూ తన ముఖంలో టెన్షన్ పడుతున్నట్టు హావభావాలు తెలియచేస్తూ ఆపరేషన్ చేయించి ఇంకొక 50,000 నొక్కొచ్చు అన్న ప్లాన్తో అలా చేస్తూ ఉంటుంది. కానీ బయట ఉన్న జనాలకి అవేమీ తెలియక డాక్టర్ అంత కంగారు పడుతూ చెప్తుంది అంటే మన మంచికే కదా అని వాళ్ళు కూడా తలూపుతూ ఉంటారు. కాన్పు కోసమే కాదు, గర్భవతిగా చెకప్ చేయించుకోవడానికి ఎవరైనా వచ్చినా ఆమెను పరీక్షిస్తూ బిడ్డ సరిగా తిరుగుతుందా, నొప్పి ఏమైనా వస్తుందా అంటూ కావాలని సందేహంగా అడుగుతుంది. దాంతో టేబుల్ మీద పడుకున్న పేషెంటు గాబరా పడుతూ ఏం డాక్టర్ అలా అడుగుతున్నారు అంటారు. ఆవిడ కాస్త ఆలోచన నటించి మరోసారి సీరియస్గా పరీక్షిస్తూ నువ్వు జాగ్రత్తగా ఉండాలమ్మా, నీకు ఏదైనా తేడాగా ఉంటే వెంటనే హాస్పిటల్కి రా, అంతేకాని ఇంట్లో ఉండకు అని కావాలనే పేషెంట్ని భయపెట్టి మళ్ళీ మళ్ళీ అదే హాస్పిటల్కు వచ్చేలా ప్రవర్తిస్తూ ఉంటుంది సరోజినీదేవి. ఇంత డబ్బులు సంపాదించిన సరోజినీదేవికి మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే తన భర్త పేరు ఆనందరావు. పేరులో ఉన్నట్లే తను కూడా ఆనందంగా జీవితాన్ని ఎంజాయ్ చెయ్యాలి అనుకుంటూ ఉంటాడు. ఆమె డెలివరీలు, చెకప్లు అని చెప్పి డబ్బులు సంపాదిస్తుంటే ఈ ఆనందరావు పేకాట ద్వారా చేతనైంత ఖర్చు చేయటం అతనికి హాబీ. భర్త అన్న పదానికి నిజమైన అర్థం చెప్పాలి అంటే సరోజినీదేవే భర్త, ఆనందరావు భార్య అని చెప్పుకోవచ్చు. రంగయ్య భార్య సీతాలకు పురిటి నొప్పులు వస్తాయి. కారు డ్రైవరు డాక్టర్ని కలవడానికి వచ్చినప్పుడు 2 రూములు ఖాళీగా ఉన్నాయని తెలిసింది. ఇక కాదు అనలేక సీతాలను తీసుకువచ్చి జాయిన్ చెయ్యి అని అంటుంది సరోజినీదేవి. ఒక రూములో సీతాలను జాయిన్ చేస్తాడు. అంతలో బాగా డబ్బున్న మాధవి కూడా పురిటి నొప్పులు రావటంతో హాస్పిటల్కి తీసుకువస్తారు. ఆ రోజు రంగయ్య భార్య సీతాలు, డబ్బున్న కూతురు మాధవి వాళ్ళిద్దరికీ ఒకేసారి పురిటి నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మాధవి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మాధవి పక్కనే సరోజినీదేవి కూర్చొని తనకి ధైర్యం చెప్తూ తనని చెకప్ చేస్తూ ఉంటుంది. కానీ రంగయ్య ఎటువంటి డబ్బులు ఇవ్వలేడు కనుక రంగయ్య భార్య సీతాల దగ్గర ఒక నర్సును ఉంచి చూసుకోమని చెప్తుంది సరోజినీదేవి. ఈ లోకంలో డబ్బుకెంత విలువుందో తెలియని మనుషుల్ని ఒక్క క్షణం ఆ హాస్పిటల్కి ఆ టైంలో తీసుకువెళ్తే వాళ్ళిద్దరినీ చూస్తే అర్థమైపోతుంది డబ్బు విలువ ఎంతటితో అనేసి. నైతిక విలువల్ని కూడా డబ్బు ఎలా తారుమారు చేస్తుందో తెలుసుకోవడానికి అదొక్క ఉదాహరణే చాలు. డాక్టర్ సరోజిని స్వయంగా మాధవి పక్కన కూర్చొని పొట్ట రుత్తుతూ చెమటలు పట్టిన ఆమె మొహాన్ని తుడుస్తూ ఏం కాదమ్మా, వెంటనే డెలివరీ అయిపోతుంది, ఇంకొంచెం సేపే, కాస్త వేడివేడిగా కాఫీ తాగుతావా అని చెప్తూ కొంచెం నొప్పులు రావడానికి ఇంజెక్షన్లు ఇస్తూ పక్కనే కూర్చొని ఉంటుంది. కానీ సీతాలు పక్కనే ఉన్న నర్సు ఏమీ పట్టనట్టు ఒక పక్కన కూర్చొని ఫోన్లో యూట్యూబ్ షార్ట్స్ చూసుకుంటూ ఉంటుంది. మధ్య మధ్యలో సీతాలు గట్టిగా అరిచినా ఏంటమ్మా, ఇప్పటికే 3 సార్లు డెలివరీలు అయ్యాయన్నావు, ఆ మాత్రం నొప్పులు బరాయించలేవా ఏంటి? పెద్దగా అరవకు, నాకు ఫోన్లో సౌండ్ వినపడట్లేదు అని కసురుకుంటుంది. కానీ సీతాలు మౌనంగానే ఉంటుంది.
అప్పుడప్పుడు సరోజినీదేవి కూడా రంగయ్య దగ్గరికెళ్ళి కోపంగా అరుస్తూ ఉంటుంది. కానీ ఎంత అరిచినా రంగయ్య, సీతాలు మాత్రం సరోజినీదేవి చల్లని చెయ్యి వల్ల తన బిడ్డ బతికితే చాలు, ఎన్ని తిట్టుకున్నా పర్లేదు అని చెప్పి వాళ్ళు ఎంత కోపగించుకున్నా మౌనంగా ఎవరికి వాళ్ళు సర్దుకుపోతూ ఉంటారు. ఇద్దరికీ ఒకేసారి డెలివరీ అయ్యింది. సీతాలకి మగపిల్లాడు పుట్టాడు. కేరుకేరుమని అరుస్తున్నాడు. కానీ మాధవికి కూడా మగబిడ్డ పుట్టిన దగ్గర నుంచి ఏం చేసినా కేరుమని అడవట్లేదు. చన్నీళ్లు కొట్టారు, వేన్నీళ్లు కొట్టారు, తలకిందులు చేసి బిడ్డను ఊపారు. ఏది చేసినా బిడ్డ కదలటం లేదు. డాక్టర్కి అర్థమైపోయింది బిడ్డ చనిపోయింది అని. కానీ ఆవిడ కళ్ళ ముందు పచ్చనోట్లు కదిలాయి. వెంటనే తన మనసులో ఒక ఆలోచన వచ్చింది. నర్సు డాక్టర్ వంక చూడగా డాక్టర్ నర్సు వంక చూసుకున్నారు. డాక్టర్ చూపులు ఎప్పటినుండో తెలిసిన నర్సు మౌనంగా సీతాలు పక్కనే పడుకొని ఉన్న కొడుకును తీసుకుని మాధవి పక్కన పండబెడుతుంది. మాధవి పక్కన ఉన్న చనిపోయిన కొడుకును తీసుకువెళ్ళి సీతాలు పక్కన పండబెడతారు. సీతాలు పక్కన నిల్చున్న నర్సు చాలా కంగారు నటిస్తూ హఠాత్తుగా ఏడుపు మానేసిన సీతాలు కొడుకుని ఏడ్పించే ప్రయత్నాలన్నీ చేస్తుంది. నర్సు వల్ల ఆ ప్రయత్నం సాగక డాక్టర్ స్వయంగా సీతాలు కొడుకును ఏడ్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు నటిస్తున్నారు. హఠాత్తుగా ఆగిపోయిన కొడుకు ఏడుపు, డాక్టర్ నర్సుల హడావుడి ఏమిటో అర్థం కాక సీతాలు కళ్ళు విప్పి అయోమయంగా చూస్తుంది. 5 నిమిషాలు అన్ని ప్రయత్నాలు చేసినట్టు నటించి బిడ్డ పుట్టినప్పుడే బాగానే ఉన్నాడు, ఇంతలో ఏమైందో తెలియదు, చనిపోయాడు అని విచారంగా చెప్తుంది. జరిగిందేమిటో అర్థం కాక బెర్రిదానిలా చూస్తూ ఒక్కసారిగా బోరుమని ఏడ్చింది సీతాలు. ఈ కబురు తెలిసిన రంగయ్య గుండె కూడా బద్దలయ్యింది. నీ అదృష్టం ఈసారి కూడా బాగాలేదు రంగయ్య, నేనేం చెయ్యగలను చెప్పు, నా చేతిలో ఏముంది అంటూ సానుభూతి పలికింది సరోజిని. ఆ తర్వాత సంతోషంగా పక్కకు వెళ్ళి మాధవి తల్లిదండ్రులకి కంగ్రాట్స్, మీకు మనవడు పుట్టాడు, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు అని చెప్పింది సరోజినీదేవి. మాధవి తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందం అసలు కనపడలేదు. మౌనంగా ఉన్నారు. డబ్బు తప్ప మరేమీ కంటికి కనని సరోజిని దృష్టికి ఆ రోజు మాధవి తల్లిదండ్రుల మొహాలు వింతగా కనిపించాయి. మీతో మాట్లాడాలి, గదిలోకి పదండి అని చెప్పి మాధవి తండ్రి డాక్టర్ రూములోకి వెళ్ళిన తర్వాత గాబరా పడుతూ వణుకుతున్న గొంతుతో ఆయన కొన్ని చెప్పాడు సరోజినీదేవికి. ఆయన చెప్పిన మాటలు విన్న తర్వాత సరోజినీదేవికి దిమ్మ తిరిగిపోయింది. కొన్ని క్షణాలు గడిచిన తర్వాత ఆవిడ ముఖంలోకి కోపం విపరీతంగా వచ్చింది. నాకెందుకని ఈ విషయం చెప్పలేదు, నాకు ఈ విషయం ముందే చెప్పవచ్చు కదా అని కోపంగా అంటుంది సరోజినీదేవి. ఆయన చేతులు నలుపుకుంటూ, ఎలా చెప్పగలమండి, కాన్పు అయ్యాక చెప్పొచ్చు అనుకున్నాం, ఈ సంగతి మరో మనిషికి తెలియకుండా ఉంచాలి, మా పరువు ప్రతిష్టలు మీ చేతుల్లోనే ఉన్నాయి. మా అమ్మాయి స్పృహలోకి వచ్చేలోపు ఈ బాబుని తీసుకువెళ్ళి అనాథ శరణాలయంలో ఉంచి వస్తాము. మీరు పుట్టిన బాబు చనిపోయాడని చెప్పండి చాలు, అంతేకాని మీరు బతుకుంది అనాథ శరణాలయంలో ఉన్న విషయం చెప్పకండి. మీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. మా పరువు పోకూడదనే మేము పక్క ఊరికి వచ్చి వైద్యం చేయించుకున్నాము. మా కూతురు గర్భవతి అని 5 నెలలు నిండే వరకు మాకు తెలియలేదు, అందువల్లే డెలివరీ చేయాల్సి వచ్చింది అని చెప్తాడు మళ్ళీ ఆ పెద్ద మనిషి. కోపంగా సరోజినీదేవి, ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చు కదా అని మళ్ళీ కోపంగా అంటుంది. అయినా మీకెందుకు మళ్ళీ ముందే చెప్పటం నాకు అర్థం కావట్లేదు, దీనివల్ల మీకొచ్చిన ఇబ్బంది ఏమిటి అని ఆ పెద్ద మనిషి అనేసరికి మళ్ళా ఆ హాస్పిటల్ రెప్యుటేషన్ పోతుంది అని మౌనంగా ఉంటుంది. పిల్లాన్ని తెప్పిస్తారా, మా అమ్మాయికి తెలివి వచ్చేలోపు వదిలించుకొని వస్తాను అని హడావుడిగా మాట్లాడతాడు ఆ పెద్ద ఆయన. డాక్టర్ సరోజినీదేవికి ఆయన మాటలు తలకెక్కటం లేదు. ఆవిడికి ఆ క్షణాన హృదయ విదారకంగా ఏడుస్తున్న సీతాలు, పెళ్ళాం గుండెల్లో మొహం దాచుకుని ఏడుస్తున్న రంగయ్య, ఆ ఇద్దరు ఏడుపులు మాత్రమే వినపడుతున్నాయి.
ఇప్పుడు కానీ రంగయ్యలకి నిజం చెప్తే, ఆ హాస్పిటల్‌లో ఇంకా ఇలాంటివేమైనా జరిగాయేమోనని, హాస్పిటల్ పేరు పోతుంది అని చెప్పి, ఆ పెద్ద మనిషి దగ్గర తనకి కావాల్సినంత డబ్బు అడిగి తీసుకుంటుంది. కానీ ఇంక ఏమీ చెయ్యదు. డాక్టర్ సరోజినీదేవి వాళ్ళ కోసం చాలా కష్టపడిందని, కానీ బిడ్డ చనిపోతే ఆమె మాత్రం ఏం చేయగలదు అని సరోజీదేవి గురించి చాలా మంచిగా అనుకుంటాడు. కానీ బిడ్డను తారుమారు చేసిన విషయం రంగయ్యకి తెలియదు కదా! ఇది విన్న తర్వాత సమాజంలో చాలా చోట్ల ఇలాగే జరుగుతుంది. మనుషుల కన్నా డబ్బుకే విలువ ఎక్కువిస్తున్నారు అని తెలుస్తుంది. మీరు ఈ కథ విన్న తర్వాత మీకేమనిపించిందో నాకు కామెంట్‌లో తెలియచేయగలరు. కథ సమాప్తం.